ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టును డిపెండబుల్ ఛాంపియన్ ఆర్సీబీ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు 201 పరుగులకి ఎస్ఆర్హెచ్ జట్టును పరిమితం చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ జట్టు కేవలం 15.4 ఓవర్లలో 203 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఎస్ఆర్హెచ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగా ఆర్సీబీ జట్టు 4 వికెట్లకే 203 పరుగులు చేయడం విశేషం. 26 పరుగులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుని శుభారంభాన్ని ప్రారంభించింది. ఒకసారి జట్టు వివరాలను మనం పరిశీలిస్తే సన్ రైజర్స్ లో ట్రావిస్ హెడ్ 11, అభిషేక్ శర్మ 7, ఇషాన్ కిషాన్ 80, నితీష్ కుమార్ రెడ్డి 1, క్లాసెన్ 31, అరోరా 9, వర్మ 43, దుబే 3, హర్ష్ పటేల్ 0, పానే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 6 పరుగులు, ఉనద్కత్ 4 పరుగులు, మొత్తం 9 వికెట్లకు 20 ఓవర్లో 201 పరుగులు ఎస్ఆర్హెచ్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ స్కోర్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఫిన్ సాల్ట్ 8, విరాట్ కోహ్లీ 69, దేవదత్ పనిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 61, పటీదార్ 31, జతిన్ శర్మ పరుగులేమీ చేయలేదు. ట్రావిస్ హెడ్ 16 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 16 పరుగులు చేశారు. మొత్తం 4 వికెట్లకు 203 పరుగులు చేసి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి కేవలం 29 పరుగులతో కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషాన్ కెప్టెన్ గా విశేషమైన ప్రతిభ కనపరిచి 80 పరుగులు చేసి జట్టుని 200 పరుగులు దాటేలా చేయగలిగాడని చెప్పాలి. అలాగే ఆర్సీబీ జట్టులో ఫిన్ సాల్ట్ ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాట్స్మెన్స్ ని 3 క్యాచ్లు అందుకొని విశేష ప్రతిభ కనపరచడం ఈరోజు ఆటలో ముఖ్యమైన విశేషమని కూడా చెప్పాలి. ఏదేమైనా గత సీజన్లో ట్రోఫీ చేజిక్కించుకున్న ఆర్సీబీ జట్టు ఇదే స్టేడియంలో విజయోత్సవాలు జరుపుకుంటూ 11 మంది తొక్కిసలాట కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు అక్కడే విజయాన్ని సాధించి తమ విజయ పరంపర వాళ్ళు కొనసాగిస్తున్నారని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.